ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ ప్రాంతానికి చెందిన పెందుర్తి ధర్మ అనే వ్యక్తి ప్రాంత అభివృద్ధి కోసం పాదయాత్రగా ఈ నెల 15వ తేదీన తిర్యానీ ప్రాంతం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు బయలుదేరగా ఈరోజు ఉదయం గోదావరికని పట్టణ ప్రాంతానికి చేరుకోగా న్యూ ఇండియా పార్టీ నాయకులు వేముల అశోక్, జేవి రాజు, నీరటి శంకర్, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం శ్రీనివాస్, ఎంబీసీ కుల సంఘాల నాయకులు గాదె రాజుసేన వారికి ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అది మారుమూల గ్రామం, గిరిజన గ్రామాలు. బిర్యానీ మండలానికి ప్రత్యేకమైన రోడ్ సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు, విద్య లేదు. అలాంటిది గ్రామాలను ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి రోడ్ల సౌకర్యం చేయాలి, తర్వాత వైద్య సౌకర్యం చేయాలి. మరి ఈ రోజున నేను 15 ఆగస్టు రోజున బయలుదేరి శాంతియుత ధర్మ పోరాటంలో శాంతియుతంగా ఈ పాదయాత్ర చేపట్టాను. మరి ఈరోజు మన గోదావరి ఖనికి చేరుకున్న మన మిత్రులు నాకు స్వాగతం పలికి నాకు అకామిడేషన్ ఇచ్చారు. చాలా వాళ్లకు నేను తప్పనిసరిగా రుణపడి ఉంటా. మరి ఈ రోజున గాంధీజీ విగ్రహం వద్ద శాంతియుత మార్గంలో బయలుదేరి వెళ్తున్నా కాబట్టి ఎక్కడైతే మన మహాత్ములు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ములు శాంతియుతంగా వారికి పూలమాల సమర్పించాను. మరి ఈ రోజున ఇక్కడ నుంచి నేను బయలుదేరి పెద్దపల్లి వరకు వెళ్తాను. మా ప్రాంత గిరిజనుల ప్రాంతాల సమస్యలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరిస్తారనుకుని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మరి తప్పనిసరిగా నేను సీఎం గారికి కలవాలి. హైదరాబాద్ వరకు నేను పాదయాత్రగానే వెళ్తా. ఎక్కడైతే పొద్దుపోతుందో ఆడ బస చేసుకొని వేరే రోజున మళ్ళీ 9-10 గంటల వరకు నేను ప్రయాణం చేస్తా. తప్పనిసరిగా సీఎం గారిని కలిసి గిరిజన పరిస్థితులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరిస్థితులు కానీ, పల్లెటూర్ల పరిస్థితులు కానీ, ఇప్పటి వరకు పల్లెటూర్లు మాత్రము అభివృద్ధి చెందలేకపోయినారు. మరి సిటీలు మాత్రమే చెందుతున్నాయి. పల్లెటూర్ల అభివృద్ధికి రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ దృష్టి పెట్టి పల్లెటూర్లను కూడా బాగు చేయాలని, పల్లెటూర్ల రోడ్లు, వైద్యం, విద్య, వ్యవసాయం ఈ 4 ప్రధాన సమస్యల మీదనే ఈ మహాపాదయాత్ర పెట్టుకున్నా. మీ మీడియా మిత్రులకు కూడా నేను నమస్కారం చేస్తా. ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. కాబట్టి మీరు అడుగడుగున నాకు స్వాగతం పలుకుతున్నారు. నా భావం ఏంటి, నా ఆవేదన ఏంటిదో బయట ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. కాబట్టి మీకు నేను రుణపడి ఉంటా అనుకొని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. జై భారత్ మాత, జై హింద్, జై. చదువు కానీ మరి ఆరోగ్యం కానీ ఇలాంటివి ఏమి ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో నిలబడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అక్కడ ప్రాంత ప్రజల్ని. మరి ఆ ప్రాంత ప్రజల విముక్తి కోసం, అక్కడ అభివృద్ధి కోసం తను పోరాటం చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్కి మరి స్థానిక గవర్నమెంట్ సంస్థలకి దాదాపు ఈ ప్రభుత్వం 180 శాఖలు ప్రభుత్వ శాఖలు నియమించి ఆ శాఖల ద్వారా ప్రతి ప్రజకి ఏమి కావాలో, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో, ఇక్కట్లు ఏమున్నాయో అవన్నీ తొలగించడానికి మేము ఉన్నామని చెప్పి మన భారత ప్రభుత్వం ముందుకు వస్తుంది. కానీ అది కేవలం మాటలు మాత్రమే ఉంటుంది. అధికారులు ఎవరు పనిచేయట్లేదు, రాజకీయ నాయకులు ఎవరు అందుకున్న చూడడం లేదు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం లేదు. ఈ సందర్భంగా తను లోకల్గా ఉన్న అధికారులందరికీ కలిసి ఎన్నో పోరాటాలు చేసినామని ఎవరు స్పందించడాన్ని దృష్టిలో ఇవాళ బిర్యానీ నుంచి హైదరాబాద్ ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తను పాదయాత్రను నిలబడతాడు. ఇవాళ పాదయాత్ర కోసము మన గోదావరికడికి రావడం జరిగింది. ఈ గోదావరికడి నుండి మళ్ళీ పెద్దపల్లి, కరీంనగర్ ఇలా హైదరాబాద్ దాకా కూడా తన యాత్రను కొనసాగిస్తున్నాడు. వారికి మద్దతుగా ఇక్కడ స్థానిక న్యూ ఇండియా పార్టీ మరియు స్థానిక భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ ఇలా చాలా సంస్థలు వారికి మద్దతు తెలుపుతూ వారిని ఇక్కడ నుంచి మరి ముందుకి కొనసాగించడం జరుగుతూ ఉంది. వారి పోరాటానికి మనం అంతా కూడా చేతనిస్తాం. వారి పోరాటం విజయవంతమయ్యేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై న్యూ ఇండియా పార్టీ, జై న్యూ ఇండియా పార్టీ, జై ఆదివాసీ, జై తిర్యానీ. ధర్మ గారు చేపట్టిన శాంతియుత పోరాటం తిర్యానీ మండలం నుండి హైదరాబాద్ వరకు, సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు ప్రారంభమైంది. నెక్స్ట్ 15 తారీఖున తిర్యానీ మండలంలోని రోడ్లు, వైద్యం, విద్య సదుపాయాల గురించి తను ఒక స్వచ్ఛంద సేవకుడిగా, ఆదివాసీ నాయకుడిగా
పలుమార్లు ఆ ప్రాంత నాయకులకు మరియు ఆ ప్రాంత అధికారులకు ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ గారికి కూడా పలుమార్లు విన్నవించుకోవడం జరిగింది. రోడ్లపైన ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేసి ఆ సమయంలో కలెక్టర్ గారు నాళ్ళు పట్టుకొని మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి, మా ప్రాంతం అభివృద్ధికి తోచుకోవట్లేదు, గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నాయకులకు కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏం జరిగింది లేదు, మాకు వైద్యం లేక పట్టణాలకు తరలిస్తూ చనిపోయిన సందర్భాలని, బాగులలో గుర్తుపోయిన సందర్భాలని పలుమార్లు విన్నవించుకున్నా గవర్నమెంట్ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు సపోర్ట్ చేయనందున తను మా పాదయాత్ర చేపట్టినారు. ఇతనికి ఈ పాదయాత్ర సందర్భంగా మేము మా పార్టీ నుంచి, మా భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు గోవర్కర్కి వచ్చిన సందర్భంగా మా భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికి సంఘీభావంగా తెలియజేస్తున్నాం. మన పెందుర్తి ధర్మ ఆదివాసీ నాయకుడు తిర్యాని మండలం చాలా వెనుకబడిపోయిన సందర్భంగా రోడ్లు కరెక్ట్ లేక, అక్కడ విద్యా వసతులు లేక మహిళలు గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అయి దారిన పోయేటప్పుడే మరణించడం జరుగుతుంది. ఇటువంటి ఈ పెందుర్తి ధర్మ గారు దీనిని ప్రతి నాయకుని దగ్గర తీసుకెళ్లారు, కానీ ఏ నాయకుడు పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి పోయారు, కాళ్ళ మీద పడ్డారు, కానీ పట్టించుకోలేదు. దీన్ని ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఎట్లానే వేసి రాష్ట్ర ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి, మా తిర్యాని మండలం ఒక ఆదర్శంగా మారాలి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు ఇబ్బందులు ఏంటి అని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టాడు. శాంతియుత యాత్ర. ఈ యాత్రకు మా ఎంబీసీ సంచార జాతుల తరపున నేను మద్దతు ప్రకటిస్తున్నా. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈయనకు వెల్కమ్ చెప్పుకొని, ఈయనను కూర్చున్నబెట్టుకొని అక్కడ జరిగే కష్ట నష్టాలను తెలుసుకొని ఆ ప్రాంతానికి న్యాయం చేయాలి అని చెప్పి, అంతేకాకుండా ప్రతి పల్లెలా అవి బంగారు బాట వేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను ముక్త కంఠంతో నేను వేడుకుంటున్నా. ధర్మ గారు తిర్యాని ప్రాంతం నుంచి మారుమూల అడవి ప్రాంతం నుంచి ముద్దుబిడ్డగా ఉండి వారి ప్రాంత ప్రయోజనాల కొరకు, అభివృద్ధి కొరకు ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని తిర్యాని నుంచి పాదయాత్రను మహాపాదయాత్రగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకునే దిశగా అడుగులు వేస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి వారి హక్కుల్ని నెలకొల్పుకోవడానికి కృషి చేసే క్రమంలో ఆదివాసీలకు ఎన్నో హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల సాధనలో ఇప్పటివరకు పరిపాలకుల నుంచి ఎదురవుతున్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ శాంతియుతంగా తను చేస్తున్నటువంటి యాత్రను మద్దతు తెలుపుతూ స్థానికంగా తిర్యాని నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పెందుర్తి ధర్మ గారికి న్యూ ఇండియా పార్టీ మరియు ప్రజా సంఘాలు మరియు అనేకమైనటువంటి సాంఘిక సామాజిక కార్యకర్తలందరూ కూడా మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఆదివాసీ ప్రాంతం నుంచి స్వతంత్ర అనంతరం కూడా అనేకమైనటువంటి ఇక్కట్లతో ప్రాంతాలన్నీ కూడా వెనకంచలో ఉండే క్రమంలో ప్రత్యేక తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకునే క్రమంలో కనీసంగా తెలంగాణ వచ్చాకనైనా కూడా అభివృద్ధి పాలవుతుంది అనేటువంటి 1000 ఆశలతో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతీయులకు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విముక్తి కలిగిన తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణలో కూడా నిరాశ ఎదురవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఇదే క్రమంలో వారి యొక్క హక్కుల సాధనకై ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ద్వారానైనా కూడా వారి హక్కులను వాళ్ళు నెలకొల్పుకుంటారని ఆశిస్తూ వారికి మన సంఘీభావాన్ని తెలియజేద్దాం.